హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియోలో నా కంప్లీట్ డే ఎలా ఉంటుంది మార్నింగ్ టు ఈవినింగ్ అన్నది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ దాంతోపాటు లేడీస్ మల్టిపుల్ టాస్క్స్ చేస్తూ ఉంటారు కదా. సో వర్క్ చేసేటప్పుడు స్ట్రెస్ ఫీల్ అవ్వడం కానీ, లేదంటే చెయ్యాలన్న ఇంట్రెస్ట్ లేకపోవడం, అలాంటి వాటికి నాకు కూడా అనిపిస్తుంది. సో అలాంటి టైంలో లేడీస్ వాళ్ళ వర్క్ని ఎలా ఈజీ చేసుకోవాలి అన్నది మంచి టిప్స్ షేర్ చేస్తూ ఈ వీడియో ఉంటుంది. సో మిస్ చేయకుండా కంప్లీట్ వీడియో అయితే వాచ్ చేయండి. అండ్ నేను మార్నింగ్ లేచిన వెంటనే కిచెన్లోకి వచ్చేసరికి అన్నీ నీట్గా ఉంటుందండి. ఎందుకంటే బిఫోర్ నైట్ ఏ అమ్మాయి కన్నా, ఏ హౌస్ వైఫ్ కన్నా ఉండవలసిన అలవాటు అనమాట. ఖచ్చితంగా ఈ అలవాటు ఉంటే మన వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీట్గా మనం వర్క్ అనేది చేసుకుంటూ ఉంటాము. సో ఇక్కడైతే బిఫోర్ నైట్ ఖచ్చితంగా ప్రతిదీ వెజల్స్ ఏమన్నా సింక్లో ఉంటే క్లీన్ చేసేసుకోవాలి. స్టవ్ కూడా మీరు డీప్ క్లీనింగ్ కాకపోయినా అట్లీస్ట్ క్లాత్తో వైప్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మనం కిచెన్లోకి వచ్చినప్పుడు ఏంటంటే ఎలాంటి లేడీ అన్నా లేచిన వెంటనే మనం కిచెన్లోకే వస్తాము. సో రాగానే మనకి చిన్న మోటివేషన్ వస్తుందన్నమాట. నీట్గా అంతా కనిపించేసరికి, లేదు మనం ఏమీ వాష్ చేయకుండా అక్కడే వదిలేస్తే లేచిన వెంటనే మన మైండ్కి అంత స్ట్రెస్ అనిపించేస్తుంది. కాబట్టి ఎప్పుడు పనులు అప్పుడు బిఫోర్ నైట్ చేసేసుకొని కిచెన్ అంతా నీట్గా పెట్టుకొని అప్పుడు మనం పడుకోవడానికి వెళ్తే మనకి ప్రశాంతంగా నిద్ర పడుతుంది. అండ్ నెక్స్ట్ డే మనం ఏ టైంకి లేచినా మన వర్క్ ఈజీ అన్నది అయిపోద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ వైఫ్కి ఏదైనా సరే టైం టేబుల్ ఒకటి ఉండాలండి. అంటే ఒక టైమింగ్ ప్రకారం మనం ప్రతిదీ ఫాలో అవుతూ ఉంటే మన వర్క్ అనేది ఈజీ అవుతుంది. సో అందరూ ఒకే టైంకి లెగలని లేదు. ఇప్పుడు నేను బాబుతో ఉన్నాను. మదర్స్కి చాలా లేట్ నైట్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు పడుకునేసరికి ఏ టైం అవుతుందో తెలీదు. నాకు కూడా అలాగే ఒక్కొక్కసారి ఎర్లీగా పడుకుండిపోతాను, ఒక్కొక్కసారి చాలా లేట్గా పడుకుంటాను. అలాంటి టైంలో మార్నింగ్ వేకప్ టైం అన్నది నాకు కొద్దిగా అటు ఇటు అవుతుంది. సో బేగా లేచినప్పుడు వర్క్ కొద్దిగా ఈజీ అనిపిస్తుంది. సో లేట్గా లేచినప్పుడు మనం బర్డెన్ ఫీల్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా బిఫోర్ నైటే నీట్గా అన్నీ ఒక దగ్గర క్లీన్ చేసి పెట్టేసుకుంటే ఆ నెక్స్ట్ మార్నింగ్ వెళ్ళిన వెంటనే మనం ఆ రోజు ఏ టాస్క్ చేయాలనుకుంటున్నామో అది ఇట్టే పూర్తి అయిపోతుంది అనమాట. సో నేనైతే లేచిన వెంటనే ముందు స్టవ్ మీద కాఫీ ఆర్ టీ మా వారికి ఏది కావాలి అంటే అది పెట్టి అప్పుడు ఇల్లు మొత్తం స్వీప్ చేసుకొని వస్తానన్నమాట. సో అందరికీ ఒక ఎతిక్ ఉంటుంది కదా, ఆడపిల్ల ఖచ్చితంగా ఇల్లు ఊడ్చుకోవాలి రోజుకి ఒకసారి. యాక్చువల్గా 2 సార్లు ఊడ్చుకోవాలి. అంత టైం లేకపోతే అట్లీస్ట్ ఒకసారైనా సరే నీట్గా స్వీప్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. సో ఒకవైపు టీ పెట్టి రిమైనింగ్ అంతా ఇల్లు మొత్తం నీట్గా వారాన్ని బట్టి పట్లు కొడుతూ తుడుచుకురావడమా, లేకపోతే ఓన్లీ ఇల్లన్నా స్వీప్ చేసేయడమా అన్నది చూసుకొని నీట్గా గదులు తుడుచుకొని వచ్చేస్తాను. అవి వచ్చేసిన వెంటనే ఒక సైడ్ బాబుకి పాలు మరగపెడతాను అనమాట. సో ఆ రోజు సండే రోజు మా వారు, నా వీడియోస్ ముందుగా చూసిన వాళ్ళకైతే ఇంకా బాగా అర్థమవుతుంది. ప్రతి సండే మేము మార్కెట్ చేసుకుంటాం అనమాట. మా వారు మార్నింగే వెళ్ళి మార్కెట్ చేసుకొచ్చేస్తారు. సో ఆయన అయితే వెజ్జెస్ అన్నీ మార్కెట్ చేసుకొచ్చారు. వచ్చిన తర్వాత నేను అన్నీ ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేసుకుంటాను. అది ఏ వర్క్ అన్నా సరే నీట్గా దేనికి అది క్లీన్ చేసేసుకొని పార్ట్స్గా డివైడ్ చేసుకొని, ఇందాక చూసారు కదండి బ్యాగ్స్, అలాంటి నెట్ బ్యాగ్స్ నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. అందులో సెపరేట్ చేసి నీట్గా ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకుంటాను. సో దట్ మనం నెక్స్ట్ టైం కుక్ చేసేటప్పుడు కానీ, లేదంటే ఏదైనా సరే వర్క్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. అలా కాకుండా చేసుకుందాంలే, పక్కన పెడదాంలే అంటే ఇంకా అది అలా పోస్ట్ పోన్ అవుతుంది. వర్క్ అయితే చాలా ఈజీగా అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు పని అప్పుడు చేసేసుకుంటే మనం సింపుల్ అండ్ నీట్గా ఉంటుందన్నమాట, ఇల్లు అయినా ఏదైనా సరే. సో అయితే కొద్దిగా టిఫిన్ ప్రిపేర్ చేసుకొని తినేసి అటునుంచి అటే మేము ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సి ఉండే మధ్యాహ్నం. సో బయట చాలా వేడుంది, బాబుని తీసుకెళ్ళడం సేఫ్ కాదని ముందు బొడ్డుపల్లి అమ్మ వాళ్ళ ఇంట్లో బాబుని వదిలేసి అప్పుడు మేము ఊరు వెళ్తాం అనమాట. సో ఫంక్షన్ అయితే దగ్గరే వెళ్ళండి, మరీ లాంగ్ ఏం కాదు. సో అందుకోసమే, బట్ దూరమైన చేసేది ఏమీ లేదు. ప్రయారిటీస్ మన ఫ్యామిలీ అయితే షూర్గా వెళ్ళాలి. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు లక్కీగా ఏంటంటే మేము ఉంటున్న ఏరియా దగ్గర నుంచి బొడ్డుపల్లికి కొద్దిగా షార్టెస్ట్ రూట్ వేసారనమాట. 2 minutesలో టప్పును వాలిపోతున్నాము. సో తీసుకెళ్ళి బాబుని అక్కడ ఉంచాము. అప్పటికి టైం 11:30 అంత అయింది. చూసారు కదా, మా పిల్లలు ఒకరు మొబైల్ చూసుకుంటున్నారు, ఇంకొకరు ఇండోర్ గేమ్స్ ఆడుకుంటున్నారనమాట పక్కన. సో వీళ్ళైతే హ్యాపీగా పిల్లలు ఉంటారు. సో ఇలా పిల్లలు తోడుంటే ఆబ్వియస్లీ ఆడుకోవడం అయినా ఏదైనా
వాళ్ళకి కొద్ది మైండ్ రిలాక్సేషన్ ఉంటుంది అండ్ మనకు కూడా పేరెంట్స్కి ప్రెషర్ ఎక్కువ ఉండదన్నమాట. ఎక్కడో దగ్గర ఆడుకుంటారు. అండ్ చిన్నపిల్లలకి ఎక్కువ మంది పిల్లలతో మింగిలప్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది పేరెంట్స్ అంటూ ఉంటారు, లేదా నా ఫ్రెండ్స్ కూడా చాలామంది అన్నారు, అక్క మీ బాబుకి అప్పుడే మాటలు వచ్చేసాయా, లేదా ఏంటే నీ బాబుకి అప్పుడే మాటలు వస్తాయని. సో మనం పిల్లల్ని మిగిలిన పిల్లలతో ఇంటరాక్ట్ చేయడం వల్ల ఎక్కువ త్వరగా వాళ్ళ టాకిటివ్ పవర్ వస్తుందంటే, ఎక్కువ త్వరగా అర్థం చేసుకోవడం, మాట్లాడడం అన్నీ తెలుస్తాయంట. సో సమ్వాట్ మీ పిల్లలకి ఎవరికైనా మాట్లాడడం కొద్ది లేట్గా వస్తుందని దేనికి కూడా మనం భయపడే పని లేదండి. ఒక్కొక్కరికి కొందరికి ఫాస్ట్గా వచ్చేస్తాయి, కొందరికి లేట్గా వచ్చేస్తాయి. ఆ విధంగా చూస్తే మా వాడికి మాటలు ఫాస్ట్గా వచ్చేసాయి, కానీ పళ్ళు అయితే లేట్గా వచ్చాయి. సో మనం భయపడేది ఏం లేదు, టైం ఇవ్వాలంతే. ప్రాసెస్లో అన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ ఫంక్షన్కి వెళ్ళి అయితే వచ్చేసాము. చాలా చాలా ఎండగా ఉంది. బొడ్డుపల్లి వెళ్ళి కొద్దిసేపు ఉండి బాబుని తీసుకొని అయితే రిటర్న్ వచ్చేసాము. వచ్చిన తర్వాత టీ తాగి ఈవినింగ్ ఒక 2 hours పడుకున్నాను. లేచి చూస్తే టైం 6:30 అయ్యింది. 6:30కి మళ్ళీ నైట్ ఏదైనా, అసలు మా వారు ఫుడ్ వద్దన్నారు, నైట్ టైం ఎక్కువ స్కిప్ చేస్తూ ఉంటారు, వద్దన్నారు. బట్ ఏదో ఒకటి ప్రిపేర్ చేద్దామని ఇక్కడ సింపుల్గా అయిపోయేది చపాతీ ఎగ్ రోల్ ఉంటుంది కదా, సో అది చేసేద్దాము, సింపుల్గా అయిపోద్ది. బేసికల్గా అదే ఎక్కువ టైం తీసుకుంటుందేమో అని అనిపించింది. ఒకవైపు రైస్ పెట్టి ఒకవైపు కర్రీ పెడితే అయిపోతుండే 5 to 10 minutesలో. బట్ ఇక్కడైతే నాకు ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ లాగా అనిపించింది. బట్ చేస్తుండే కొద్దీ ఈజీ అనిపిస్తుంది. ఆల్రెడీ నేను అది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ట్రావెలింగ్ అది చేయడం వల్ల అలా అనిపించింది. బట్ ఇట్ ఈజ్ అన్ ఈజీ టాస్క్ అండి. చాలా చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా అయిపోతుందన్నమాట. సో చపాతీ పిండి కలిపేసుకొని పక్కన పెట్టేసాను. దాంతోపాటు ఎగ్స్ బీట్ చేసి అందులో పెప్పర్ వేసాను. పెప్పర్ పౌడర్ వేస్తే చాలా చాలా మంచిది, ఎక్స్ట్రా టేస్ట్ కూడా వస్తుంది. అండ్ ఎప్పుడైనా సరే చపాతీలు కాల్చేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి చపాతీలు కాల్చాలంట. సో దట్ బాగా కాలి దాన్ని ఏమంటారు, పొంగడం అది బాగుంటుంది. చపాతీ కూడా చాలా మెత్తగా వస్తుందంట. సో ఇది కూడా నేను వన్ ఆఫ్ ద యూట్యూబర్లో వీడియోస్ ఫాలో అయ్యే చెప్తున్నాను అనమాట. సో కుకింగ్ విషయానికి వచ్చేసరికి మ్యారేజ్కి ముందు నేను గరిటె కూడా పట్టుకునేది లేదండి, ఆఫ్టర్ మ్యారేజే. బట్ ఓకే, ఈ రోజుల్లో కుకింగ్ అస్సలు టఫ్ అని అన్ను. ఎందుకంటే మన శ్రావణీస్ కిచెన్, అమ్మ చేతి వంట, విస్ మై ఫుడ్ ఇలాంటి మంచి మంచి ఛానల్స్ ఉన్నంత వరకు వీఆర్ సేఫ్ అనమాట. యూట్యూబ్ మన అందరికీ చాలా చాలా హెల్ప్ అవుతుందని చెప్పాలి. హార్డ్లీ ఈ రోజుల్లో ఇంతకుముందు ఏమైనా తెలియకపోతే అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలను అడిగేవాళ్ళమి. బట్ ఇప్పుడు ఏం తెలియకపోయినా జస్ట్ ఫోన్లో కొడితే అన్నీ వచ్చేస్తున్నాయి. బట్ పూర్వంతో ఇప్పుడు కంపారిజన్ వేస్ట్లేండి, ఎందుకంటే ఆ రోజులు మళ్ళీ రావు. నాకు తెలిసి 90s కిడ్స్ ఆర్ లాస్ట్ జనరేషన్ ఏమో. ఆ ఎఫెక్షన్ కానీ అదంతా డిఫరెంట్గా ఉండే. అంటే ఇప్పుడు లేదని లేను, నానమ్మ తాతయ్య కానీ అమ్మమ్మ తాతయ్య కానీ ఉంటే వాళ్ళ ఎఫెక్షన్ సమ్వాట్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇప్పుడు పల్లెటూర్లకే దూరంగా ఉండాల్సిన రోజులు, బిజీ, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతున్నాము. మనీ ఈజ్ ద ప్రయారిటీ అయిపోయింది ఎవరికైనా. సో ఈవినింగ్ హస్బెండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఏయో మనకున్న ప్రెజర్స్ అన్నీ వాళ్ళ మీద వెంటనే పెట్టేసి, వాళ్ళని ఇబ్బంది పెట్టేసి మనం ఇబ్బంది పెడితే, ఇలాంటి ఇష్యూస్ వల్లే నాకు తెలిసి ఆ చిరాకులోనే వాళ్ళు మనల్ని ఏదో ఒకటి అన్నాం, మనం వాళ్ళని ఏదో ఒకటి అన్నాం, అలా మాటకి గొడవలు అవి వస్తాయి. సో దట్ హస్బెండ్ ఇంటికి వచ్చిన వెంటనే గివ్ దెమ్ సమ్ స్పేస్ అనమాట. వాళ్ళకి కావాల్సింది ఏంటో ముందు ఫుడ్ కానీ అవన్నీ చూసుకున్న తర్వాత ఒక దగ్గర బాల్కనీలోనో బెడ్రూమ్లోనో నీట్గా 1 hour or half an hour మీ టైంని బట్టి అడ్జస్ట్ చేసుకొని వాట్ ఈజ్ వాట్ అనేది ప్రతిదీ షేర్ చేసుకోండి. సో ఈరోజు వీడియో ఇదేనండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్ గైస్. బై బాయ్.